హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్న మీ అందరిది విషెస్తో బ్లెస్సింగ్స్తో బ్లెస్డ్ అనిపించింది నిజంగా. అవన్నీ విషయాలు బర్త్డే వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడేమంటే బర్త్డేకి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది. ఈ మధ్య నా వాయిస్ చాలా క్లియర్గా లౌడ్గా ఉందనేసి చాలామంది కామెంట్స్ అండ్ డిఎమ్స్ పెడుతున్నారు. ఈ మధ్య కదా నా నార్మల్గానే చాలామంది అడుగుతారు, మీరు ఏ మైక్ యూస్ చేస్తున్నారు ఆశా అన్నట్టుగా. నేను అసలు ఏ మైక్ యూస్ చేయను. ఫస్ట్ నుండి నేను ఏ మైక్ యూస్ చేయను. నా వాయిసే మైక్ లాగా అనమాట. అది కూడా అదేమంటారు ఒకటి బ్లెస్సింగ్ అనుకుంటాను. కానీ కొన్నిసార్లు ఏమంటే నేనే కదా కెమెరా పట్టుకొని వీడియోస్ తీస్తుంటాను. సో నా వాయిస్ క్లియర్గా ఉంటుంది కదా కెమెరాకి. అప్పుడు కొంచెం లౌడ్ అదేమంటారు కొంచెం అదే మరి గట్టిగా ఉంది నాది అంటే అందరు నవ్వుతూ ఉంటారు గట్టిగా. కానీ వాళ్ళ వాయిస్ ఏమంటే కొంచెం లోగా కనిపిస్తుంది, వినిపిస్తుంది, కొంచెం దూరంగా ఉంటారు. కెమెరాకి దగ్గరగా ఉంటారు కాబట్టి నాది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అదొక ఏమంటే డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకు. ఇంక ఇదేమంటే హ్యాపీకి లంచ్ బాక్స్ పెడుతున్నాను. ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేశానని చెప్పాను. అప్పుడు ఇరక్కొట్టు వచ్చేసింది అనమాట. అందుకే చూపిస్తున్నాను. ఇంకా పాతది టెడ్డీది ఇంకోటి ఉంటే దాంట్లో పెట్టి పంపిస్తూ ఉన్నాను. అప్పుడే స్టార్ట్ అయింది, జస్ట్ స్కూల్లో ఒక 1 month ఏమో అయింది అంతే, కొట్టుకొని వచ్చింది. ఇంకా ఆ రోజేం పెసరట్టు తిని చాలా రోజులు అయింది. ఇంకా అది కూడా పెసరట్టు నాకు హ్యాపీ కోసమే అనేసి ఇంకా వేసుకోవాలి. సుదర్శన్ టెడ్డీ తిన్నారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సుదర్శన్ లీవ్లో ఉన్నాడని చెప్పాను కదా. సో ట్యూస్డే రోజు అనమాట ఇది. ఇంకా నేను సుదర్శన్ కలిసి స్క్రిబుల్స్కి వెళ్ళాము హ్యాపీకి జాకెట్ తీసుకురావాలనేసి. ఇంకా అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండింది అది. థ్యాంక్ యూ బాబా. ఫస్ట్ గిఫ్ట్ బాబాని ఇది నాకు. నా బర్త్డే గిఫ్ట్ చూసారా? నా బర్త్డే కంటే ముందే వచ్చేసింది. మా సుదర్శన్ ఫస్ట్ గిఫ్ట్ అనమాట. మీరు గెస్ట్ చేయండి ఏమి ఇచ్చి ఉంటాడు మా సుదర్శన్ అనేసి. యాక్చువల్గా నాకు సర్ప్రైజెస్ అంటే ఇష్టం కదా. నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఇస్తే గిఫ్ట్స్ నాకు ఇష్టము. కానీ ఈసారి నేను మా సుదర్శన్కి నేను అడిగి మరీ అదే కావాలి నాకు గిఫ్ట్గా అనేసి తెప్పించుకున్నాను అనమాట. సో మీకు ఒకవేళ ఇది ఉంటుంది అన్నట్టుగా గెస్ట్ చేస్తే చేయండి, కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 ఏంటి అంటే టెడ్డీ కోసం ఒకటి, యాపీ కోసం ఒకటి అనమాట. ఇంకా నేను ఎప్పుడు టెడ్డీ యాపీ కోసము ఏదో ఒకటి తీసుకుంటాను. నా బర్త్డేకి వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకుంటా ఉంటాను, అట్లా ఏదైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను. సో అట్లా ఏమంటే ఇది యాపీ కోసం వాచ్ తీసుకున్నాను. సో ఆ వాచ్ ఏమంటే వాడికి వాచ్ అంటే చాలా ఇష్టం. కానీ ఏమంటారు అది ఎట్లాంటి వాచ్ అంటే టెడ్డీకి కొనిస్తూ ఉంటాం కదా, అలాంటి వాచెస్ అంటే ఇష్టం. కానీ వాడికి అంత పెట్టి ఎందుకు తీసేయాలి ఇప్పుడు, వద్దులే పాడైపోతుంది అట్లా అనేసి ఇంకా స్కూల్ కూడా అలౌ చేయరు, ఎందుకు వాచ్ వేస్ట్ కదా అన్నట్టుగా అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. సరే ఇంకా వాడికి మనసులో ఉండింది వాచ్ అంటే. రీసెంట్గా సుదర్శన్ టెడ్డీకి వాచ్ కొని ఇచ్చాడు కదా, లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి. అప్పుడు నేను వాడికి క్రిస్మస్ గిఫ్ట్ లాగా టెడ్డీకి వాచ్ ఇచ్చాను, టర్క్వైజ్ కలర్ది. సో అలాంటిది వాడికి ఎక్కడో ఇష్టం అనమాట. అందుకని సో అది సర్ప్రైజ్గా ఇద్దాము, సరే ఆడుకోవడానికి అలా వెళ్తుంది, బయటికి వెళ్ళేటప్పుడైనా వేసుకుని వస్తుంది కదా వాచ్ అన్నట్టుగా వాటికి ఒక వాచ్ తీసుకున్నాను. ఆ టెడ్డీ లాంటిది అంటే రీసెంట్గా కొనిచ్చాను మా సుదర్శన్, అలాంటిది కాదు, ఇంత ముందు అది నా బర్త్డే వ్లాగ్లో చూపిస్తాను మీకు అది కూడా. సో ఆ వాచ్ తీసుకున్నాను. ఇంకోటి ఏమంటే టెడ్డీకి హెడ్ ఫోన్స్ తీసుకున్నాను. వాడికి లేవన్నమాట హెడ్ ఫోన్స్, ఇంపార్టెంట్ అనిపించింది ఇప్పుడు వాడికి. సో అందుకని నాకు అసలు టెడ్డీ గురించి కొంచెం భయం. అంటే వాడు సుదర్శన్ 2 అనమాట. అందుకే వాడికి నేను కొంచెం ఆలోచించి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, యూస్ఫుల్గా ఉండాలి అనుకుంటా ఉంటాను. మొన్న నేను సుదర్శన్ టెడ్డీ ముగ్గురం వాకింగ్కి వెళ్ళాం కింద. అప్పుడు ఒక అతను ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాక్ చేస్తూ ఉన్నాడు. సో అది ఎందుకో అది గుర్తుకొచ్చింది, టెడ్డీకి హెడ్ ఫోన్స్ లేవు కదా, సో అది తీసిద్దాము అనేసి అనిపించి ఇంకా సుదర్శన్ వెంటనే చెప్పాను. ఇంకా మా సుదర్శన్ అమెజాన్లో చూశాడు. ఇంకా ఎలాగో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు, అందుకనే ఇంకా ఒకటి బుక్ చేసుకున్నాము. అది జస్ట్ 10 minutesలో వచ్చేసింది అనమాట. మేము బయటికి వెళ్ళేసి వచ్చేసరికి అది వచ్చేసి ఉండింది. సో ఇంకా ఇంకొంతసేపు టెడ్డీని స్కూల్ నుండి తీసుకొచ్చేసేయాలి, వాడు వచ్చేస్తాడు. సో అందుకనేసి వాడు రాకముందే గిఫ్ట్ ప్యాక్ చేసేసుకొని ఇంకా దాచిపెట్టేద్దాము అనేసి అనుకుని గబగబా గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాము. మా సుదర్శన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికైతే ఫుల్ సర్ప్రైజ్గా ఉంటుంది. వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈ గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తాను అనేసి. అసలు నేను గిఫ్ట్స్ ఇస్తానని కూడా గుర్తుందో లేదో వాళ్ళకి, ఎందుకంటే నాకేం ఇవ్వాలనేసి ఆలోచనలో ఉన్నారనమాట. ఇంకా హ్యాపీ అయితే పాపం రీసెంట్గా ఒక 1 week బ్యాక్ అట్లా నేను హ్యాపీ వాకింగ్కి వెళ్తున్నప్పుడు అడిగేసింది నన్ను పాపం, అమ్మ నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి చెప్పమ్మా, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నేను గోల్డ్ ఇవ్వలేనమ్మా, నువ్వు ఇంకేదైనా అడగమ్మా ఇస్తాను అనేసి అనింది. ఒరే నాకేం వద్దురా, నాకు గిఫ్ట్స్ నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకేం వద్దు, ఈసారి ఏం వద్దులే అనేసి అన్నాను. లేదమ్మా నేను ఏదైనా ఇవ్వాలి కదా అనేసి అంటా అనింది. సరే నీకేం కావాలో చెప్పు, అది ఇస్తాను నీకు, ఈసారి వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, నేను ఇస్తాను ఈ గిఫ్ట్ అంటే. వద్దమ్మా నేనే నీకు ఇవ్వాలి అనేసి అనింది. అంటే అప్పటికి నాకు వీటికి వాచ్ ఇవ్వాలి అలా అనేసి అనుకోలేదన్నమాట. ఈ లోపల మాత్రం మా సుదర్శన్ ఆ గిఫ్ట్ ఉంది చూసారా వెనకాల, అది యాక్చువల్గా మెయిన్ గిఫ్ట్ కాదు, ఏమంటారు ఒక్కటి వచ్చింది, దానికంటే తర్వాత మెయిన్ గిఫ్ట్ వస్తుంది. అయినా మీరు అదేముంటుంది అనేసి గెస్ చేయండి. ఇంకోటి మీకు క్లూ కూడా ఇస్తాను, ప్రెజెంట్
ఇప్పుడు నాకున్న వర్క్స్లో అన్నిట్లో నాకు అది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అలాంటి గిఫ్ట్. ఇంకా ఈ గిఫ్ట్ ప్యాక్ చేయడానికి ఎంత సేపు తీసుకుంటున్నామంటే అదే, ఎందుకంటే ఎప్పుడు టెడీయే గిఫ్ట్ ప్యాక్స్ చేసేస్తూ ఉంటుంది ఈజీగా, అందుకే నేను ఎప్పుడు చెయ్యము. అలాంటిది ఇప్పుడు మాకు చాలాసేపు పడుతూ ఉంది. ఫస్ట్ అయితే హ్యాపీ గిఫ్ట్ అయిపోయింది, ఇంకా టెడీ గిఫ్ట్ అయితే రెడీ అవుతూ ఉంది. టెడీ గిఫ్ట్ ప్యాక్ చేయడానికి కూడా నేను ఆ ర్యాప్ ఉంటుంది కదా, వాడి మెంటాలిటీని బట్టి ఆ గిఫ్ట్ ర్యాప్ చేశాను, ఇంకా హ్యాపీ మెంటాలిటీని బట్టి వాడికి ఆ గిఫ్ట్ ర్యాప్ చేశాను. సో అట్లా. ఇంకా మీకు నా డ్రెస్ గురించి చెప్పలే కదా, ఈ ప్యాంట్ వచ్చేసి ఒక ఫోటోషూట్లో వేసుకున్నాను కదా, సేమ్ ప్యాంట్ మా సుదర్శన్ కొనిచ్చారు మింత్రాలో. ఇంకా ఆ షర్ట్ అంటే ఆ తునిక్ ఉండేసి నేను ఇంకొక యాప్లో తీసుకున్నాను అనమాట. చాలా ఇలా బ్యాక్ సైడ్ అలా కవర్ అయిపోవాలి, ఫ్రంట్ కొంచెం షార్ట్గా ఉన్నా పర్వాలేదు. సో ఇట్లాంటి కోసం నేను చూశాను అనమాట. ఫైనల్లీ అక్కడ దొరికింది, ఇంకా తీసుకున్నాను, చాలా నచ్చింది. ఇంకా ఈ డ్రెస్, ఈ ప్యాంట్కి ఈ కలర్ ఓకే, ఇంకో కలర్ చూద్దాము అనేసి అనుకున్నాను, కానీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో ఏదో ఒకటి నాకు ఇలాంటిది కావాలి అనిపించింది. మళ్ళీ ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనేసి, ఇక్కడ ఏమంటే జిడ్డు కాదు, గ్లోయిగా ఉంది నా ఫేస్ అనేసి చెప్తా ఉన్నాను. ఏమంటే మనకి మేకప్ కంటే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ కేర్ తీసుకుంటా ఉన్నామంటే మేకప్ వేయకపోయినా పర్వాలేదు, ఫేస్ బాగుంటుంది. కొంచెం జరిగింది లేక బయట టైం అయింది. బ్యాగ్ ఇచ్చా ఐరన్ వాళ్ళకి. సుదర్శన్ ఏమంటే టెడీని తీసుకురావడానికి వెళ్ళాడనమాట. ఈ లోపల మీకు ఇక్కడ నేను నార్మల్గా చెప్పా కదా, నా బర్త్డేకి టెడీ హ్యాపీకి కూడా డ్రెస్సెస్ తీసుకుంటాను. సో అలా తీసుకున్నాను. ఇంకోటి ఏమంటే నేను సుదర్శన్కి కూడా గిఫ్ట్ తీసుకోవాలి అనుకున్నాను. సుదర్శన్ని అడిగాను ఏం గిఫ్ట్ కావాలి అని. సుదర్శన్ అడగాలన్నమాట గిఫ్ట్ మాత్రము, లేదంటే అది ఇస్తే బాగుండదు, నచ్చదు. అడిగాను, సుదర్శన్ ఒకటి కావాలి అన్నాడు. సో అది ఇంకా చూసుకుంటూనే ఉన్నాడు, అది చెప్తాడులే జబ్బుకొని అన్నాడు. సర్లే అనుకున్నా. ఇంకా టెడ్డీకి ఏమంటే నేను హాఫ్ శారీ తీసుకున్నాను, అది సెమీ స్టిచ్డ్ అనమాట, పోతీస్లో తీసుకున్నాను ఆన్లైన్లో. అదేమంటే మంచి ఆఫర్లో దొరికింది. యాక్చువల్గా ఇది 5000 అలా ఉండింది అనమాట, నాకు 2000లో వచ్చింది, ఆఫర్లో ఉంది. చాలా బాగుంది, ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. మెయిన్గా టెడ్డీకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, ప్లస్ లేదు కూడా. సో అదే చెక్స్, ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ అంతా ఇప్పుడు ట్రెండ్ కదా, శారీస్లో తీసుకోండి, ఇలా హాఫ్ శారీస్లో తీసుకోండి, ఏదైనా సరే ఉంటుంది ఇప్పటికిప్పుడు. అంటే నా బర్త్డేకి వేసుకోవాలి అనేది కాదు, కానీ వారి బర్త్డేకి కూడా వేయచ్చు, లేదా ఏదైనా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి, దాని మధ్యలో ఏమైనా ఫెస్టివల్ వచ్చినా కానీ అప్పుడు వేసుకోవచ్చు, అప్పుడు కుట్టించి పెడదాం అప్పటికి అన్నట్టుగా తీసుకున్నాను. అది జస్ట్ ఆ రోజుకి ముందు రోజు వచ్చింది, ఇది ట్యూస్డే వ్లాగ్, సో మండే వచ్చింది అనమాట. ఇంకా వెన్స్డే నా బర్త్డే, ఇంకా అప్పటికప్పుడు కుట్టించినా వాడు వేసుకోలేడు, అందుకని వద్దనేసి ఇంకా ఎత్తి పెట్టున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. దుపట్టా కూడా ఇది ఓని చాలా పెద్దదిగా కూడా వచ్చిందనమాట. అది బ్లౌజ్ కుట్టించాలి మంచిది టెడ్డీకి అనేసి అనుకుని ఇంక తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా యాపీకి కూడా తీసుకున్నాను, చూపిస్తాను మీకు. యాపీకి ఏమంటే వాడికి వింటర్ వేర్ లాగా తీసుకున్నాను అనమాట. సో వింటర్ వేర్ అయితే బాగుంటుంది వాడికి, ఇప్పుడు ఎట్లో ఈ సీజన్ అట్లా, ఇప్పుడు వచ్చే సీజన్స్ అని చలిగానే ఉంటుంది కదా, అందుకనేసి వాడికి అలాంటివి తీసుకున్నాను. ఒకవేళ ఎక్కడ బయటికి వెళ్ళాలనుకున్నా కానీ బాగుంటుంది అన్నట్టుగా. అంటే యాపీది నేను ఎప్పుడో తీసి పెట్టేశాను, ఎందుకంటే మేము ఒక ట్రిప్కి వెళ్ళాలి అలా అనుకున్నాం కదా, సో అప్పుడు వేయించవచ్చు వాడికి అన్నట్టుగా అనుకొని తీసాను అనమాట. పింక్ అంటే ఇష్టం అనేసి ఇంకా ఈ పింక్ కలర్. దీనికి ఏమంటే ఇది స్కర్ట్ టైప్, స్టాకింగ్ కూడా వస్తుంది అనమాట. సో అట్లా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇంకా యాపీకి వేసి చూశాను, కరెక్ట్గా సరిపోయి. కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను, కొంచెం లూజే ఉంది, అయినా పర్వాలేదు లూజ్గా ఉంటే బాగుంటుందిలే అనేసి అన్నట్టుగా తీసి పెట్టుకున్నాను. తొందరగా చిన్నవి అయిపోతాయి వాడికి, అది నాకు మళ్ళీ చాలా పెయిన్ వేస్తుంది. మంచి మంచి డ్రెస్సెస్ తీసుకుంటే అవి చిన్నగా అయిపోతాయి తొందరగా, అంటే అది ఇంకా మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాను అనమాట. సో అందుకని కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. సో ఇవే అనమాట టెడ్డీ హ్యాపీ కోసం తీసుకున్నటివి. ఇంకా ఈ చెప్పలు వచ్చేసి ఇంట్లో వేసుకోవాలి, చెప్పులు వేసుకుంటాను కదా ఇంట్లో, సో వాటి కోసం అనేసి ఆర్డర్ పెట్టాను. అది నాది నేను వేసుకునేది అది మంచి పాడైపోయినాయి కొంచెము, పర్పుల్ కలర్వి. అమెజాన్లో ఆర్డర్ పెడితే ఇది వచ్చింది. ఇంకోటి ఆర్డర్ పెట్టాను, యాక్చువల్గా ఇంకోటి పంపించారు, సరే అని దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టాను. జస్ట్ ఇంకా ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా, ఇంకా మీకు కూడా చూపించాను. ఇంకా మా సుదర్శన్ ఇచ్చిన గిఫ్ట్ని చూసుకుంటా ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు రేపు అయిపోతుందా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకా నేను సుదర్శన్ కలిసి ఇంకా వాకింగ్కి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇక్కడ వాకింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వాకింగ్ మా సుదర్శన్తో వెళ్తున్నా ఈ మధ్య. అప్పుడు ఏమంటే మా సుదర్శన్ వాకింగ్ చేసినప్పుడు అంత బుజ్జు ఆ షూ నువ్వు మార్చుకోవాలి, ఆ షూ వాకింగ్ షూ కాదు, ఇలా వాక్ చేయడానికి ఇట్లా కాదు, నీకు మంచి షూ కొనిస్తాను అని చెప్తూనే ఉన్నాడు. సరే అనేసి ఇంకా సుదర్శన్ ఒక షూ ఆర్డర్ పెట్టాడు, చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లోనే, అంటే వాకింగ్ కోసము అన్నట్టుగా.
ఇంకా మేము చికెన్కి వచ్చాము. సో రేపు నా బర్త్డే కదా, అందుకని ఇంకా బిర్యానీ చేసుకుందాము అన్నట్టుగా ఇంకా చికెన్ ముందు రోజు తెచ్చి పెట్టేసుకుందాం అనేసి చెన్నసంద్రాలో రెడీ చికెన్ అనేసి ఇక్కడ చాలా బాగుంటుంది, మంచిగా ఇస్తారనమాట. ఇక్కడ చికెన్ చాలా టేస్టీగా బాగుంటుంది. సో కొంచెం దూరమే ఇంటి దగ్గర నుండి, అయినా పర్వాలేదు ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాను, అప్పుడు వీలు కాకపోతే బయటికి వెళ్ళడానికి అట్లా. ఇంకా అలా ఆ రోజు చికెన్ తీసేసుకొని దాని తర్వాత ఇలా హైపర్ మార్కెట్కి వచ్చాము. సో ఇక్కడ ఏమంటే కొన్ని తీసుకోవాలి, బిర్యానీ మసాలా అనేసి, చాక్లెట్స్ అనేసి, దాని తర్వాత ఇంకా చాలా ఇలాంటి బాక్సెస్ కొన్ని. సో అట్లాంటివన్నీ తీసుకుందాం అనేసి వచ్చాము. టెడ్డీ యాపిల్ ఇంట్లో పెట్టేసి వచ్చేసాము, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా సూపర్ మార్కెట్కి నేను సుదర్శన్ వచ్చాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలా తీసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి నాకు చాలా నచ్చింది, యాపీకి ఇద్దాము అనేసి అనుకున్నాను. ఇంక టెడ్డీ కోసం ఒకటి తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంక ఇక్కడ హెల్మెట్ పెట్టుకుంటా ఉన్నాను. ఈ నెయిల్స్ ఏమంటే గ్రో చేసుకొని ఉన్నాను, బర్త్డేకి ముందు నెయిల్ పాలిష్ పెట్టుకుందాము బర్త్డేకి అన్నట్టుగా, నెయిల్ పాలిష్ కూడా పెట్టకుండా గమ్ముగా ఉన్నాను, డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకుందాము అనేసి. ఆ హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఇరిగిపోయింది, అయ్యో అనేసి అనిపించింది. ఏమంటే గిన్నెలు కడుగుతాను కదా ఈ మధ్య నేనే, అది నానుతా ఉన్నాయన్నమాట, నాని ఇరిగిపోతాయి కదా. సో అట్లా ఎప్పుడు నాకు నెయిల్స్ అసలు ఇరగవు, అలాంటిది ఈ మధ్య కొంచెం ఇరుగుతున్నాయి. ఒక దాంట్లో ఉంటాయేమో. ఓ మై మమ్, ఇది యాపడికి. ఓకే, ఇది నీకు అని తెచ్చా, ఏమో నాకు తెలియదు ఎలా ఉంటుందో కానీ. ఇది నాకు. సరే, ఇది బాబాకి ఒకటి, బాబాకి ఇది కాఫీ, ఇంకేవి మీ ఫ్రెండ్స్కి. ఇది ఓకే, నాకు టూ అషర్ట్, ఇటు నాకు, ఇటు హ్యాపీకి, ఇటు బాబా. హ్యాపీ నీకు ఫ్రూట్ నట్ ఉంది కదా, అందుకే ఫ్రూట్ నట్ ఇలా. నేను చెప్పా కదా సుదర్శన్ షూ కొన్నాడు నా కోసం అనేసి, సో ఇదే అనమాట. రెడీ మామా? వావ్, భలే ఉన్నాయమ్మా. ఫస్ట్ అయితే మా సుదర్శన్ లైట్ పింక్ కలర్ ఏదో షేడ్ కలర్ అనమాట, అది ఆర్డర్ పెట్టాను అనేసి అన్నాడు. బాబా నాకు లైట్ కలర్స్ వచ్చి నాకు డార్క్ కలర్స్ ఆర్డర్ చేయి, అది తొందరగా మాసిపోతాయి, మళ్ళీ అసలే మంచి బ్రాండ్వి తొందరగా మాసిపోయి పాడైపోయి అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకనేసి నేను డార్క్ కలర్లో కావాలి, అది బ్లాక్లో చూడు బాబా బాగుంటే తీసుకుంటాను అంటే ఇంకా బ్లాక్లో ఆర్డర్ చేశాడు. చాలా బాగుంది, ఇంకా చాలా కంఫర్ట్గా ఉంది, నైటీలోనే వేసుకొని చూసుకుంటున్నాను. ఇంకా ఈ షూ ఏమంటే మనకి బ్రాండ్ని పట్టి కొంచెం సైజెస్ అటు ఇటు అలా ఉంటుంది అనమాట, అందుకు వేసుకొని చూసుకోవడమే మంచిది, అందుకని వేసుకొని చూస్తున్నాను. అది వెంటనే ఒకవేళ సైజ్ ఏదైనా చేంజ్ కావాలి అనుకుంటే రిటర్న్ పెట్టచ్చు అన్నట్టుగా. ఇంకా ఇది వచ్చేసి నైకీ వెబ్సైట్లోనే తీసుకున్నట్టున్నాడు, అంటే అమెజాన్లో అలా కాకుండా దాంట్లోనే వెళ్ళి తీసుకున్నాడు. నెక్స్ట్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ షూ వేసుకొని వెళ్తాను, అప్పుడు మీకు చూపిస్తాలేండి. ఇంకా రెడీ హ్యాపీ ఇక్కడ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా, హ్యాపీకి రేపు స్కూల్కి కంపల్సరీగా వెళ్ళాలి పాపం. ఏమంటే వాడికి కంప్యూటర్ ల్యాబ్ ఎగ్జామ్ ఉంది, 16th నుండి ఫస్ట్ అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అది ముందే పెట్టేస్తూ ఉంటారు. సో అలా ఏంటో కరెక్ట్గా నా బర్త్డే రోజే వీడికి కంప్యూటర్ ల్యాబ్ ఎగ్జామ్. సో మేము ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాలన్నా ట్యూస్డే కల్లా వచ్చేసేయాలి, వాడికి ల్యాబ్ ఎగ్జామ్ ఉంది అనేసి అనుకున్నాము. ఇంకొకటి నెక్స్ట్ డాన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తూ ఉంది అంటే వాడికి డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట, అంటే స్కూల్లోనే టాలెంట్ హంట్ అనేసి ఒకటి చేస్తున్నారు. సో దాంట్లో వాడు వెస్ట్రన్ డాన్స్ చేస్తానని చెప్పేసి నేమ్ ఇచ్చేసి వచ్చింది. సో దానికి ఇంకా ప్రిపేర్, అది కూడా July 8th, అంటే నా బర్త్డే రోజే వాడికి అది ఉండాలి, కంపల్సరీగా వెళ్ళాలి. ఇంకా సో దానికి ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంది చాలాసేపటి, మేము వెళ్ళినప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తూనే ఉంది డ్యాన్స్. ఇంకా అది కూడా ఏమంటే మాకు ముందు తెలీదు ఆ రోజే ఉంటుంది అన్నట్టుగా, టాలెంట్ హంట్ ఇంకా ఎప్పుడో ఉందిలే అనేసి అనుకున్నాం, కానీ నాకు అప్పుడే అది ఏమంటారు మెయిల్ వచ్చి ఉన్నింది స్కూల్ నుండి, రేపే ఉంటుంది అనేసి. ఇంకా ఏం అర్థం కాలేదు, టెడ్డీకి అడిగా, టెడ్డా ఏదో ఒక డాన్స్ నేర్పిరా వాడికి మంచిది సాంగ్ పెట్టి అనేసి, ఇంకా అంటే అప్పుడు నేర్పిస్తూ ఉంది టెడ్డీ ఇక్కడ. ఇంకా అలాగే నెక్స్ట్ డే సైన్స్ ఎక్స్పో ఉంది వాడికి, అబ్బాబా ఎందుకులేండి అన్నీ కంటిన్యూస్గా ఉన్నాయి, బిజీగా అయిపోయింది హ్యాపీ. నెక్స్ట్ చికెన్ తీసుకొచ్చాం కదా, బాగా వాష్ చేసి ఇలా పెట్టేశాను. సో సుదర్శన్ ఏమంటే మ్యారినేట్ చేసి పెడతాను అని చెప్పాడు. సో ఈ లోపల ఏమంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి వద్దాము, అంటే వ్లాగ్ రెడీ చేసుకుని వచ్చేద్దాము అనేసి వెళ్ళాను. సుదర్శన్కి అప్పుడు మీటింగ్ ఉండింది. సో సుదర్శన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఇంకొక పెద్ద బౌల్ ఉంది, అది ఇద్దాము, దాంట్లో ఆ చికెన్ తీసుకొని చేసుకుంటాడు కదా అనేసి అనుకుని ఇంకా వెళ్ళాను. బాబా నువ్వు చేసేటప్పుడు నాకు చెప్పు, అట్లాగే వీడియో కూడా తీసుకుంటాను అనేసి అన్నా. కానీ మా సుదర్శన్ నేను వచ్చేసరికి దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి కూడా పెట్టేశాడు, చూపిస్తాను మీకు. నాకు ఒక మాట చెప్పు ఉండొచ్చు కదా బాబా అనేసి అన్న, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ కావాలి కదా, సో ఇంకా బిర్యానీ కంటే చాలా కావాలి, అందుకనేసి అది కొద్దిగా ఉంది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా వచ్చేటప్పుడు ఆ వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాం, అది జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కలిపి పెట్టేసి వెళ్ళున్నాం.
పెట్టుకున్నాను అనమాట, రూబీ పెట్టించేసి. ఇంకో చెప్పా కదా సుదర్శన్ ఏమంటే ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టేశాడు. అది వేరే బౌల్ ఇస్తాను అనేసి అని చెప్పేసి వెళ్ళా, కానీ మా సుదర్శన్ అది వినలేదు, ఆ దాంట్లోనే కలిపేశాడు. సో అదేమంటే ఇలా ఫుల్గా అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఎక్కడ పడుతుందో తెలీదు. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట కింద, నేను బాక్సెస్ వెజిటేబుల్స్ పెట్టుకునేటి బాక్సులు పెట్టుంటాను. సో అవంతా బయట పెట్టేశాను, దాంట్లో పెట్టేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే. అంటే చాలా రోజులు అయిపోయింది ఇలా మేము బిర్యానీ చేసుకొని, అంటే కచ్చి దమ్ బిర్యానీ చేసుకుందాము బర్త్డేకి అనేసి అనుకున్నాం అనమాట. అంటే నార్మల్గా దమ్ బిర్యానీ చేస్తూనే ఉంటాము, అది అప్పటికప్పుడు మ్యారినేట్ చేసేసుకొని ఒక 1 hour అట్లా ఉండేసి చేసేస్తూ ఉంటాం. కానీ కచ్చి దమ్ బిర్యానీ ఏంటంటే ఇది జస్ట్ నైటే నేను నానబెట్టి అలా చేసుకుంటా ఉండేవాళ్ళం ఒకప్పుడు. సో అలా ఈసారి ప్లాన్డ్గా ఇంకా నైటే నానబెట్టుకున్నాం, అంటే మ్యారినేట్ చేసి ఇట్లా పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా అనుకోని తొందరగా పడుకునేసి తొందరగా లేసేయాలి అనేసి. మంచిగా నిద్ర లేదనుకోండి నాకు, నెక్స్ట్ డే మార్నింగ్కి నా ఫేస్ స్వెల్లింగ్గా ఉంటుంది, ఏదోగా ఉంటుంది, ఐస్ కొంచెం స్వెల్లింగ్గా ఉంటుంది, నాకు అలా నచ్చదు. అందుకే మంచిగా నిద్రపోతే మంచిగా ఉంటుంది ఫేస్ అనేసి పడుకునేయాలి అనేసి అనుకున్నాను. ఇంకా నేను ఇలా మార్కెట్కి వెళ్ళా కదా, సూపర్ మార్కెట్కి, అక్కడ వీన్వా తెచ్చుకున్నాను. ఏమంటే ఈ మధ్య చపాతీలే ఎక్కువ తింటా ఉన్నాను, వీటి కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకూడదు, అది మెయిన్గా బోర్ కొడుతూ ఉంది. ఇంకా రైస్ తినకుండా ఉండాలనుకున్నాను కదా, అందుకే ఇది ట్రై చేద్దాం. చాలా చూసాను, చాలా ఎప్పటి నుండో చూస్తున్నాను, కానీ ఎందుకో తినాలనిపించలేదు ఎప్పుడు. కానీ ఈసారి తెచ్చుకున్నాను, చేసుకుందాము అన్నట్టుగా. చూడాలి, ఒకవేళ చేస్తే మీతో షేర్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. రెడీ హ్యాపీ వాళ్ళు పడుకునేసారు. ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని వెళ్ళి పడుకుందాము అనేసి అని నీట్గా చేసేసుకుంటాను. మా సుదర్శన్ కూడా టీవీ చూస్తూ ఉన్నాడు, క్రికెట్ ఏదో వస్తూ ఉంది. ఇంకా నేనైతే 12 వరకు పడుకోలేదు, నిద్ర రాలేదు. మా సుదర్శన్తో మాట్లాడుకుంటే టీవీ చూసుకుంటూనే ఉన్నాను. కరెక్ట్గా 12 అయింది అప్పుడు. బాబా హాయ్ హ్యాపీ బర్త్డే బుజ్జు. థ్యాంక్ యూ బాబా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హలో నువ్వు బజ్జు, నన్ను స్కూల్ ఉంది బజ్జు. థ్యాంక్ యూ బజ్జు అనుకోండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. Welcome. నా బర్త్డే. Happy birthday. నేను నిద్రపోతున్నావు, వెళ్ళి బజ్జిపోయాను. అల్లు బజ్జిపోనా. ఇంకా కరెక్ట్గా 12కి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు విష్ చేశారు. ఇంకా మీరందరు కూడా చాలా మంది విష్ చేశారు కరెక్ట్ 12కి అలా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నెక్స్ట్ బర్త్డే బ్లాగ్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.